Hey guys, welcome back to my another video, and this video will be regarding the Pushpa trailer reaction. And ఏంటంటే కొంచెం డిలే అయింది టైం, కొంచెం పనుల వల్ల సండే సాటర్డే కూడా పనులు ఉంటాయి కాబట్టి తిరుగుతూ ఉంటాను నేను. అండ్ ఇప్పుడు వచ్చేసి ట్రైలర్ చూద్దాం, దానికి రియాక్షన్ ఉందాం, దాని గురించి మాట్లాడదాం. మోస్ట్లీ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ ట్రైలర్. అండ్ ఆల్సో డిఎస్పి థమన్ వీళ్ళందరూ మంచి డ్యూటీ ఎక్కారు. అండ్ మెయిన్గా అల్లు అర్జున్ ఎలా చేశారో ఏంటో చూడాలి. అండ్ ఆ హైప్ ఎలా ఉందంటే బీభత్సం. ఆ బీహార్లో ఆ జనాలు, ఆ పాట్నాలో జనాలు చూసి మామూలుగా లేదురా హైప్ నార్త్ బెల్ట్లో. సో ఈ ట్రైలర్ కానీ కొంచెం టాప్ నాచ్కి వెళ్ళిందంటే వెళ్ళిపోయింది, ఇంక దొన్న కొట్టేసినట్టే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనం 877 దగ్గర ఉన్నాం. 1000 చేసేయాలన్నమాట మెయిన్ ఇంపార్టెంట్. దీంతో 1000 కొట్టేద్దాం. So let's dive into the trailer reaction. ఎవరు డబ్బుంటే లెక్కలేదు, కావాలంటే భయం లేదు. Nice. వీళ్ళు తెలియని బాధ ఏదో ఉంది. पुष्प 2.5 अक्षर, नाम छोटा है लेकिन साउंड बहुत बड़ा. పుష్ప అంటే పేరు కాదు, పుష్ప అంటే బ్రాండ్. శ్రీవల్లి నా పెళ్ళం. పెళ్ళం మాట మూడింటే ఎట్ట ఉంటుందా? ప్రపంచకాన్ని సూపర్ స్టార్. Nice. పార్టీ ఉంది పుష్ప, పార్టీ ఉంది. నాకు రావాల్సిన పైసా మా నాయన తనాయన. అది 7 కొండల మీద ఉన్నా, 7 సముద్రాలు దాటున్నా పోయి తెచ్చుకునేది పుష్ప అలవాటు. పుష్ప అంటే నేషనల్ అనుకుంటారా? ఇంటర్నేషనల్. ఫైర్ కదా, వైల్డ్ ఫైర్. ట్రైలర్ చూసాం కదా, నాకైతే మాత్రం ఇట్ వాజ్ గుడ్. నాకైతే చాలా డీసెంట్గా ఉంది, చాలా చాలా దాచిపెట్టినట్టు అనిపించింది. దెర్ ఆర్ లాట్స్ టు బి రివీల్డ్, కానీ అట్లా రివీల్ చేయలేదు, అట్లా రివీల్ చేశానని చెప్పకుండా అట్లా ఉంది ట్రైలర్ కట్ అయితే మాత్రం. ఇట్ వాజ్ గుడ్, సమ్ ఇంట్రెస్టింగ్. ఏదో ఉందిరా అనే యాంగ్జైటీ, ఆ ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు, ఎక్సైట్మెంట్ కూడా ఉంది. ఈవెన్ మీరు తెలిస్తే ఫ్యాన్స్, ఆ ట్విట్టర్ బ్యాచ్ ఇంకా దీని మీద ఫుల్గా వచ్చేస్తాయి. అండ్ ఈవెన్ ఫస్ట్ పార్ట్లో పార్టీ లేదా పుష్ప అని, ఇప్పుడు దీనిలో వచ్చేసి పార్టీ ఉంది పుష్ప అని పాయింట్ తీసుకుని రావడం, ఇట్ వాస్ నైస్, గుడ్. అండ్ మధ్యలో కొన్ని వచ్చేసి కట్స్, అసలు పుష్ప ఏంటి అని కొంచెం ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కూడా కొన్ని లైక్ ఫ్లాషింగ్ లాగా చూపించారు. ఇట్ వాస్ వెరీ నైస్. లైక్ మనకి బాహుబలిలో కూడా బాహుబలి 1కి బాహుబలి 2కి ఎట్లా అయితే ఉందో అట్లా ఉంది, బట్ సేమ్ ఇంపాక్ట్ అయితే ఉంది చాలా వరకు. ఇట్ వాజ్ నైస్ ట్రైలర్, నిజంగా చెప్పాలంటే ఇట్ వాజ్ నైస్. అండ్ అంత ఇంపాక్ట్ఫుల్గా ఏందో మాత్రం చెప్పలేను. అండ్ ఒక స్టోరీ లైన్ లేకపోతే ఏదో రివీల్ చేస్తున్నారు ఏదో అనే మాత్రం కూడా లేదు. కొంచెం నాకు ఇక్కడ బెస్ట్ అనిపించింది అంటే రష్మిక క్యారెక్టర్ ఏదైతే ఫస్ట్ పార్ట్లో ఉందో దానికన్నా ఎక్కువ ఈ పార్ట్లో ఉంది అనేది అర్థమవుతుంది. ఈ ట్రైలర్ చూస్తుంటే మనకు అర్థమవుతుంది అనమాట.
కొంచెం బీజిఎం ఇట్ వాస్ గుడ్, బాగుంది, కానీ కొంచెం ఇంపాక్టింగ్ కొంచెం ఉంటే బాగుండేది అనిపించింది. అండ్ డైలాగ్స్ మ్యాక్స్ అంటే ఒక 3 డైలాగ్స్ ఒక 4 డైలాగ్స్ పై నాకు ఇక్కడ బాగా నచ్చిందంటే పుష్ప అంటే నేషనల్ అనుకుంటున్నావా, ఇంటర్నేషనల్ అన్నప్పుడు ఇట్ వాస్ నైస్. ఆ స్టైల్, ఆ చెప్పే విధానం, ఆ స్లాంగ్ కానీ ఇట్ వాస్ వెరీ వెరీ నైస్. దాంతోపాటు లాస్ట్లో వేరియేషన్స్ ఒక 5 వేరియేషన్స్ చూపించారు, అది ఇంకా క్రేజీ ఉంది. ఇంకోటి వచ్చేసి ఫహద్ ఫాజిల్తో ఇంకా పుష్ప ఇద్దరు కలిసి ఉన్న లాస్ట్లో కొంచెం చూపించారు, కానీ వాళ్ళిద్దరితో ఎలా ఉంటుంది. అండ్ దీంతోపాటు మధ్యలో ఒక ఇదంటే జాతర సీన్ దగ్గర మాత్రం అది మాత్రం నిజంగా పెళ్ళేటట్టు ఉంది, ఎందుకంటే ఇట్ వాజ్ నైస్. ఇప్పటికైతే మాత్రం నాకైతే ఇట్ వాజ్ గుడ్ ట్రైలర్, గుడ్, చాలా అంటే చాలా బాగుంది. అలానే మొత్తం రివీల్ చేయలేదు, మొత్తం థియేటర్లోనే వెళ్తాయి అన్నట్టే ఉంది. సో వెయిటింగ్ ఫర్ శ్రీలీల సాంగ్, అది కూడా దానిలో కూడా కొంచెం స్మాల్ బిట్ చూపించారు. సో వెయిటింగ్ ఫర్ ఇట్, అదనమాట సంగతి. ఉంటా మరి ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ హ్యావ్ ఎ గ్రేట్ డే, బై బై, సీ యూ, టాటా.